హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను మాట్లాడబోయేటువంటి విషయం న్యూస్కి సంబంధించిందో లేదంటే ఎంటర్టైన్మెంట్కి సంబంధించిందో పాలిటిక్స్కి సంబంధించిందో ఇలాంటిది ఏదీ కాదు. కేవలం ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో మానవతా దృక్పథంతో మేము ఈ వీడియో చేస్తున్నాము. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ ఫోటోలో మీరు చూస్తున్నటువంటి వ్యక్తి నంద్యాల చెందినటువంటి వ్యక్తి. నంద్యాలలో కీర్తన గోల్డ్ కంపెనీ, సో దీంట్లో ఇతను పనిచేసేవాడు ఇంతకుముందు. ప్రజెంట్ పనిచేయట్లేదు. సో ఎందుకని అంటే ఇది పనిచేస్తున్నప్పుడు ఆరోగ్యం బాగున్నప్పుడు ఉన్నటువంటి ఫోటో, ఇది ప్రస్తుతం అతని ఫోటో. సో మీరు ఇక్కడ గమనించినట్లయితే అతనికి ఇక లెఫ్ట్ సైడ్ ఐ లేదు. సో దీనికి గల కారణాలు ఏంటి అనేటువంటి విషయమే నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. యాక్చువల్గా ఇతను కీర్తన గోల్డ్ కంపెనీలో వర్క్ చేసేటువంటి వ్యక్తి, నంద్యాలకు చెందినటువంటి వ్యక్తి. అయితే ఇతనికి బ్లాక్ ఫంగస్ సోకింది. సో అసలు ఈ బ్లాక్ ఫంగస్ ఏంటి, దీనికి సంబంధించినటువంటి విషయాలు ఏంటి, ఎలా సోకుతుంది ఏంటి అనేటువంటి వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే, బ్లాక్ ఫంగస్ అనేది జనరల్గా వాతావరణం, మన చుట్టుపక్కల ఉండేటువంటి ఎన్విరాన్మెంట్ కనుక క్లీన్ అండ్ నీట్గా లేకపోతే ఈ బ్లాక్ ఫంగస్ అనేది ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బేసిక్గా ఈ బ్లాక్ ఫంగస్ అనేది కుళ్ళిపోతున్నటువంటి మొక్కలు, ఆకులు, ఇలాంటి ప్రాంతాలు, అంటే కంపోస్ట్ ఎరువులు తయారవుతాయి కదా, సో ఇలాంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది. కుళ్ళిపోయేటువంటి మొక్కలు ఇలాంటి వాటిలో ఇది రేర్గా సోకేటువంటిది. కోవిడ్-19 సెకండ్ వేవ్ టైంలో చాలామందికి బ్లాక్ ఫంగస్ సోకింది. ఎందుకని అంటే ఎక్కువగా కేసులు రావటం, ఇమీడియట్గా వాళ్ళకి వెంటిలేషన్ సదుపాయాలు అందించేటువంటి పరిస్థితుల్లో ఆక్సిజన్ మాస్కులు కూడా తీసి కొత్తవి పెట్టేటువంటి టైం కూడా లేనటువంటి సిచ్యువేషను. ఎక్కువ మంది బెడ్లు కూడా క్లీన్ చేసి శానిటైజ్ చేసి మరలా ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చేటువంటి టైం కూడా లేక ఇమీడియట్గా పేషెంట్స్ని షిఫ్ట్ చేసేటువంటి పరిస్థితుల్లో బ్లాక్ ఫంగస్ చాలామందికి సోకింది. ఈ బ్లాక్ ఫంగస్ ఎలాంటిది అంటే చాలా ప్రమాదకరమైనటువంటి జబ్బు ఇది. సో ఇది మనకి ఎలా అయితే మందులు లేనటువంటి కొన్ని రోగాలు ఉన్నాయో, లైక్ క్యాన్సర్ కావచ్చు, లేదంటే రెబీస్ కావచ్చు, సో ఇలాంటివి ఏవైతే, కరోనా కావచ్చు, కరోనా మందు ఉంది అనుకుంటారు కానీ వాస్తవానికి ఇంకా ఫుల్ ఫ్లెడ్జెడ్గా కరోనాకి కూడా మందు కనిపెట్టలా. సో ఇట్లా మందులు లేనటువంటి జబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఇది కూడా ఒకటి. ఈ బ్లాక్ ఫంగస్ కనుక వస్తే స్టార్టింగ్ స్టేజ్లోనే గుర్తించగలిగితే కొంతవరకు మనిషిని సేవ్ చేయొచ్చు. లేదు అంటే ఈ బ్లాక్ ఫంగస్ సోకినటువంటి పార్ట్ ఏదైతే ఉంటుందో బాడీలో ఆ పార్ట్ని రిమూవ్ చేయాలి పాపం. అలాగే ఇతను తన ఎడమ కంటిని కోల్పోవాల్సి వచ్చింది. ఈ బ్లాక్ ఫంగస్ ఎక్కడ ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే, మెయిన్గా బ్లాక్ ఫంగస్ వచ్చినటువంటి వ్యక్తులకు ఇది కళ్ళ మీద, ఊపిరితిత్తుల మీద, అలానే సైనస్, గొంతుకు సైనస్లకు సంబంధించినటువంటివి, సో ఇలాంటి వాటి మీద ఎక్కువగా ఇది ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఇది వచ్చింది అని గుర్తించటం ఎలాగూ అంటే సింపుల్. కళ్ళు ఎక్కువగా దురదలు రావటం, మంట పుట్టడం, నొప్పిగా ఉండటం, కళ్ళు నొప్పిగా ఉండటం, ముఖం వాపు రావటం, అలానే ముక్కు నుంచి నల్లని ఒక ద్రవం లేదంటే రక్తం కారటం, జ్వరం, వాంతులు, తలనొప్పి, ఇలాంటి లక్షణాలు ఎవరికైతే ఉంటాయో ఖచ్చితంగా వీళ్ళకి బ్లాక్ ఫంగస్ సోకినట్టే. ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేయాలి. పాపం ఇతనికి కూడా ట్రీట్మెంట్ ఇప్పించారు. నంద్యాలలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించిన తర్వాత సో అక్కడ వైద్యుల సలహా మేరకు ఇతన్ని తిరుచి తీసుకువెళ్ళటం జరిగింది. తమిళనాడు తిరుచిలో ట్రీట్మెంట్ చేసినటువంటి డాక్టర్లు బ్లాక్ ఫంగస్ ఎఫెక్ట్ అవ్వటంతో ఇతని ఎడమ కన్ను, అలాగే ఎడమ వైపు ఉన్నటువంటి దంతాలు, ఈ పళ్ళు తీసివేయటం జరిగింది. ఈ కన్ను, ఈ పళ్ళు తీసేశారు. అయితే ఇది ఇక్కడతో అయిపోలేదు. ఈ ట్రీట్మెంట్ తర్వాత కూడా ఇతను కంటిన్యూగా అండర్గ్రౌండ్ ట్రీట్మెంట్కి వెళ్ళాలి. ఇదేంటి అంటే ఇంజెక్షన్స్. ఒక్కొక్క ఇంజెక్షన్ వాల్యూ 7 నుంచి 10,000 రూపాయలు ఉంటుంది. సో ఈ ఇంజెక్షన్స్ ఖచ్చితంగా ప్రతిరోజు చేయించాలి. సో ఈ ఇంజెక్షన్స్కి లక్షల్లో ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి. సో ఇతను కుటుంబం ఇతన్ని దక్కించుకోవటం కోసం దాదాపుగా 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. సో భారీ స్థాయిలో పెట్టినట్టే ఒక రకంగా చెప్పాలి అంటే. సో 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇతనుకి 2 చిన్న పిల్లలు ఉన్నారు. 8 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉన్నటువంటి చిన్న పిల్లలు ఉన్నారు. 30 లక్షల వరకు అప్పులు కూడా చేసి ఖర్చు పెట్టిన తర్వాత ఇతనికి
అప్పులు కూడా దొరకనటువంటి పరిస్థితి, డబ్బులు ఖర్చు పెట్టలేనటువంటి స్థితికి వచ్చి ఇంజెక్షన్స్ ఇవ్వటం ఆపేశారు. ఇమీడియట్గా మళ్ళీ బ్లాక్ ఫంగస్ అనేది మళ్ళీ అటాక్ అయింది. ప్రస్తుతం ఇతను చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. సో ఇవి అతని ట్రీట్మెంట్కి సంబంధించినటువంటి పేపర్స్ నేను మీకు చూపిస్తున్నవి. ఇవి ట్రీట్మెంట్ తీసుకున్నటువంటివి. మీరు ఇక్కడ చూడొచ్చు. 1 lakh rupees ఒకటి. సో ఇది అతని పాన్ కార్డ్, ఇది అతని ఆధార్ కార్డ్. ఇవన్నీ ట్రీట్మెంట్కి సంబంధించినయే. ఇక్కడ 2 లక్షల రూపాయల ట్రీట్మెంటు, అలానే ఇక్కడ 1 లక్ష రూపాయలు, 50,000. సో ఇది ఒక 52,000. సో ఇది ఒక 50,000. సో ఇలా ఇతని ఫ్యామిలీ లక్షలు, దాదాపుగా 30 లక్షల రూపాయలు ఇతని కోసం ఖర్చు పెట్టడం జరిగింది. తిరుచిలోని రాయల్ పెరల్ హాస్పిటల్లో తిరిచి మీకు ఎవిడెన్స్ కోసం ఇవన్నీ చూపిస్తున్నాము. ఇదేమీ ఫేక్ కాదు, లేదంటే ఇంకోటో కాదు. దీన్ని మేము పూర్తిగా స్టడీ చేసి కంప్లీట్గా వెరిఫై చేసిన తర్వాతే మేము మీ దగ్గరికి తీసుకురావటం జరిగింది. ఇవన్నీ మెడికల్ బిల్స్. ఇతనికి భారీ స్థాయిలో ఖర్చు పెట్టారు. సో దాదాపుగా 30 లక్షల రూపాయలంటే చిన్న విషయం అయితే కాదు. సో వీళ్ళు ఇంత ఖర్చు పెట్టినా కూడా ప్రజెంట్ ఇంకా కోలుకోనటువంటి పరిస్థితి. ఇతనికి ఇంకా ట్రీట్మెంట్ కావాలి. కనీసం ఇంకొక 10 లక్షల వరకు అయినా సరే ఇతనికి అవసరం ఉంది. మనం చేసేటువంటి సింగిల్ రూపీ సహాయం అయినా సరే ఇతనికి చాలా హెల్ప్ అయ్యేటువంటి పరిస్థితి. ఒక్కసారి ఈ ఆడియో వింటే మీకు ఇంకొంత అర్థమవుతుంది. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। आज के दिन बहुत अफसोस के साथ आप लोगों के सामने ये बात बताना चाहता हूँ मैं, ये कि हमारे शहर नंदयाल के अंदर संजीवना गेट के पास एक हमारे मुसलमान भाई की हालत ऐसी है, उनकी परेशानी भी हम लोग बता नहीं सकते, क्योंकि इससे पहले ये हमारे भाई ऐसे एक्टिव थे कि इनकी पहले की फ़ोटो भी आप लोग देख सकते हैं। खाली सिर्फ ये 4 महीने में इनकी हालत ऐसी हो गई है कि देखो भाई, ये इंसानियत के नाते हम लोग आपके सामने बताना चाहते हैं। ये इनके घर वाले हैं, इनके बच्चे हैं, ये इनको पूछने वाले कोई नहीं है। अल्लाह ताला हुज़ूर सल्लल्लाहु अलैहि वसल्लम बताते हैं आज तक इनके पैसे 30 लाख रुपए दवाखानों को खर्च हो गए हैं, और डॉक्टर ये बताना चाहते हैं और एक 10 लाख तक खर्च आएगा इनके ऊपर। ये सब तुम्हारे जैसे 9 मुसलमान भाई और मुसलमान साथ देंगे तो ये है कम से कम एक मुसलमान भाई कम से कम 100 रुपये हो या अपनी ताकत के बराबर, या नहीं भी दे सके तो इस वीडियो को ज़्यादा से ज़्यादा दूर तक शेयर करें। अल्लाह ताला। నా భర్త ఇట్లా ఆయనకి బ్లాక్ ఫంగస్ అనే వైరస్ రావడం వల్ల తమిళనాడులో 30 లక్షలు ఖర్చు పెట్టి ఇంతవరకు ట్రీట్మెంట్ ఇప్పించినాము. ఇంకా ట్రీట్మెంట్ ఉంది, అయిపోలేదు. ఇప్పటికి డబ్బులన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఖర్చు పెట్టాలంటే కూడా ఏం లేవు. సో ఓవరాల్గా వీళ్ళు సహాయం కోరుకుంటున్నారు. దీనికి సంబంధించి ఇవి ఫోన్ నెంబర్సు. వాళ్ళు ఈ నెంబర్లో మీరు దేనికైనా సరే అతనికి ఫోన్పే చేసి లేదంటే గూగుల్ పే చేసి మీకు తోచినటువంటి సహాయం మీరు ఎంతో కొంత సహాయం చేస్తే అతనికి చాలా హెల్ప్ అవుతుంది. మా ఎండ్ నుంచి మేము కూడా సహాయం చేస్తున్నాము. అలాగే ఇది నలుగురికి తెలిస్తే తలా ఒక చెయ్యేస్తే అతని ఆరోగ్యం మెరుగయ్యి కుటుంబానికి ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేయటం జరిగింది. సో ఓవరాల్గా దీంట్లో ఉన్నటువంటి కంటెంట్ 100% జెన్యూన్. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఫోన్ నెంబర్స్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాము. సో ఆ నెంబర్స్ మీరు చెక్ చేయొచ్చు. అతను నెంబర్కి కాల్ చేసి కనుక్కోవచ్చు. లేదంటే డైరెక్ట్గా మీరు నంద్యాల కర్నూలుకి దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వెళ్ళైనా సరే కనుక్కుని అతనికి నేరుగా సహాయం చేయొచ్చు. ఒకవేళ మీరు చేయలేకపోతే ఈ వీడియోని మరికొంతమందికి ఫార్వర్డ్ చేసి అయినా సరే లేదా మీ స్టేటస్లో పెట్టైనా సరే అతనికి ఎంతో కొంత మేలు కలిగేటువంటి విధంగా చేస్తారని చెప్పి ఆశిస్తున్నాము. సో కేవలం ఇతనికి సహాయం చేయటం కోసమే, కేవలం మానవతా దృక్పథంతో చేస్తున్నటువంటి వీడియో. దీన్ని మీరందరూ ఖచ్చితంగా గుర్తించి అతనికి సహాయపడతారని చెప్పి ఆశిస్తున్నాను.